ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుందండి. ఏంటంటే, మన ఒక హిందీ ఛానెల్‌లో వచ్చిందిది. దీన్ని అందరూ వేరే వాళ్ళందరూ పెట్టేసేసి అంటే మెయిన్ ఒకటే న్యూసు 2, 3 చోట్ల తిప్పి మన తెలుగోళ్ళు యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు. ఏంటంటే, హెచ్-1బీ వీసా రివోక్ అయిందని ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి తెలీదు. కానీ ఎయిర్‌పోర్ట్‌లో అంటే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందట ఇది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లోకొచ్చిన తర్వాత అతన్ని అడ్మిట్ చేయలేదు. మీకు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిన దాకా వీసా రివోక్ అయిన విషయం తెలియకపోతే మిమ్మల్ని యూఎస్‌కి అడ్మిట్ చేయరు. సో, ఇది మెయిన్ ఏంటంటే ఈ న్యూసు చాలా బాగా వైరల్ అవుతుంది ప్రస్తుతానికి. तो सबसे पहले आप ये जानिए कि क्यों आखिर एक पुराने DUI केस के चलते इवन अगर वो केस बाद में हटा दिया गया था तो फेडरल एजेंसियों ने वीजा रद्द कर दिया। ये व्यक्ति इंडिया से अमेरिका वापस जाने के लिए मुंबई एयरपोर्ट पहुंचा था, लेकिन फ्लाइट में चढ़ने से पहले ही उसे रोक दिया जाता है। तभी उसे पता चला कि उसका H-1B वीजा रिवोक कर दिया गया। దాని గురించి నేను డీటెయిల్స్ క్లారిటీగా చెప్తా. అసలు మీకు ఒకవేళ వీసా రివోక్ అయితే మీ ఇండియాలో ఎందుకు అడ్మిట్ చేయరు? జనరల్‌గా చాలా మందికి ఉండేటువంటి క్వెషన్ ఏంటంటే, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కదా మనల్ని చెక్ చేయాలి. మనం ఇండియా నుంచి వెళ్తున్నాము వేరే కంట్రీకి. నాకు ఇద్దరు ముగ్గురు మెసేజ్‌లు కూడా పెట్టారు. సార్ ఇది ఒక 2 డేస్ బ్యాక్ వచ్చిన న్యూస్ గురించే. సార్ ఎయిర్‌పోర్ట్‌లో వీసా రివోక్ చేసేస్తున్నారంట. ఇండియా ఎయిర్‌పోర్ట్ నుంచి వెనక్కి పంపించేస్తున్నారంట. అక్కడ వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారంట. సో, కొంచెం దీని గురించి ఎంక్వైరీ చేసి చెప్పండి సార్. కొంచెం రీసెర్చ్ చేసి చెప్పండి సార్ అని చెప్పి నాకు దగ్గర దగ్గర ముగ్గురు, నలుగురు మెసేజ్‌లు పెట్టారు. ఒక ఇద్దరు ఈమెయిల్ కూడా పంపించారనమాట. అంటే రెడ్డిట్‌లో ఉన్నాయి. రెడ్డిట్‌లో ఏంటంటే ఎవరెవరు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో ఆబ్వియస్‌లీ షేర్ చేసుకుంటారు. దానికి కింద డిస్కషన్ అనేది జరుగుతా ఉంటది. నేను ఏంటంటే ఈ పర్టిక్యులర్ వీడియోలో అసలు అతను ఒక ఎక్స్ పర్సన్ అనుకోండి. ఎందుకు వీసా రివోక్ చేశారు? అసలు ఇండియన్ ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళకి వీసా రివోక్ అయిన విషయం తెలుస్తదా? ఒకవేళ పాస్‌పోర్ట్‌లో ఉన్న స్టాంప్ వాలిడ్ గదా! నన్నెందుకు అడ్మిట్ చేయరు అని మీరు క్వెషన్ చేసే ఛాన్స్ గూడా ఉంటది. ఎలాగా మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కనీయకుండా ఆపొచ్చు అనేటువంటి డీటెయిల్ క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకా నా ఛానెల్‌కి ఏమన్నా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఒక లైక్ అడుగుతున్నా అండి. ఎవ్వరు లైక్ కొట్టట్లా. 100, 150, 200 ఒక లైక్ కొడితే ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గదా! ఇప్పుడు మీరెవరెవరైతే చూస్తారో మీలాగా డెస్పరేట్‌లో ఉన్నోళ్ళు ఇంకొక 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు కదా! ఎవరికోళ్ళకి కొంతమందికి హెల్ప్ అయినా అయినట్టే గదా! సో, వాళ్ళు జాగ్రత్త పడతారనమాట. సో, కాబట్టి ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి ఫోన్‌లో చూస్తుంటే మాత్రం హైప్ కొట్టేయండి. మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు ఆ కేసు గురించి మాట్లాడదాం. అతను ముంబై ఎయిర్‌పోర్ట్‌లోకెళ్ళాడు. ఎయిర్‌పోర్ట్‌లోకెళ్ళిన తర్వాత అతన్ని ఫ్లైట్ ఎక్కడానికి అలో చేయలేదు. ఎందుకు అంటే నీ వీసా రివోక్ అయిందని చెప్పేసి పంపించేసాడనమాట. అతను H-1B వీసా హోల్డర్. ఇది స్టోరీ. ఎందుకు రివోక్ అయింది ఏంటి అంటే ఆ హిందీ బేస్డ్ న్యూస్ ఛానల్ ప్రకారం ఏంటంటే యాక్చువల్‌గా అతనికి DUI ఉంది. DUIలో కన్విక్ట్ కాలేదు. సో, కానీ DUI అనేది ఉంది. సో, కొంతమందికి ఏంటంటే DUI పెట్టినప్పుడు తర్వాత కోర్టుకెళ్ళిన తర్వాతో లేకపోతే అట్లా నెక్స్ట్ ఫర్దర్ వన్స్ DUI అనేది మీ మీద పెట్టిన తర్వాత ఫర్దర్‌గా ఎలా జరుగుతది ఏంటనేది కొంతమంది మళ్ళీ అంటే హాబిచ్యువల్ డ్రింకర్ కాకుండా ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి తాగాడా, హాబిచ్యువల్ డ్రింకరా అంటే రెగ్యులర్‌గా తాగి 2, 3 సార్లు దొరికాడా. సో, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట దాంట్లో. మీరు ఎప్పుడో ఒకసారి జనరల్‌గా DUI కేసులో దొరికితే ఏంటంటే ఆ తర్వాత మిమ్మల్ని జనరల్‌గా ఈ క్లినిక్‌కి పంపించేసి డాక్టర్‌తో చెక్ చేయించుకోమంటాము. సైకలాజికల్‌గా ఇలాంటి అన్ని రూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అంటే మీరింకా మేము తాగి డ్రైవ్ చేయము అనేటువంటి మెంటాలిటీని మీరు అడాప్ట్ చేసుకునే వరకు మీరు డాక్టర్ దగ్గరికెళ్ళాలి, గవర్నమెంట్‌తో టచ్‌లో ఉండాలి, కోర్ట్‌కెళ్ళినప్పుడు చెప్పాలి. ఇయన్నీ రూల్స్ అన్నీ ఉంటాయి. అయితే ఇతను ఇదే DUI కేసు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి కేసే ఇది. దీన్ని డిస్మిస్ చేశారు. అయినా గానీ ఇండియా ఎళ్ళాడు, వచ్చాడు. ఇంతకుముందు జూన్‌లోనో ఎప్పుడో ఎళ్ళొచ్చాడని జెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ ఆపేశారు. మరి అప్పుడు లేని ప్రాబ్లమ్ ఇప్పుడెందుకొచ్చింది అనేది క్వెషన్ మార్క్ అన్నమాట. ఇంకా DUI గురించి, DWI గురించి మనం మాట్లాడుకొని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆబ్వియస్‌లీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సరే మీకు DUI కానీ, DWI కానీ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ బయోమెట్రిక్స్ గనక మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్‌లో గనక ఇచ్చుంటే ఆబ్వియస్‌లీ మీ వీసాలు ప్రస్తుతానికి అది స్టెమ్మా, లేకపోతే ఓపీటీయా, H-4ఆ, H-1ఆ, మీరు యూఎస్‌లో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా సంబంధం లేకుండా స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీసాస్ రివోక్ చేస్తున్నారు. ఇదైతే ట్రూ. మీరు యూఎస్‌లో ఉంటే సేఫ్. ఎందుకంటే మీ I-797, I-94 వ్యాలిడిటీ ఉందంటే మీరు సేఫ్. ఇండియాలో ఉంటే ఆబ్వియస్‌లీ స్టాంపింగ్ చేయించుకొని రావాలి. అది స్టోరీ. దాని గురించి మళ్ళీ మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. అయితే ఏంటంటే ఇండియాలో మీకు
వీసా రివోక్ అయిన విషయం తెలియకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్టక్ అయినప్పుడు అసలు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి యుఎస్ఏ వెళ్ళటానికి వాళ్ళు ఎందుకు మనల్ని రిజెక్ట్ చేస్తారు? ఇండియన్ ఎయిర్పోర్ట్కి అథారిటీస్ ఉన్నాయా అంటే మెయిన్ ఏంటంటే యాక్చువల్గా ఈ ఎయిర్లైన్స్ ఏమేమైతే యుఎస్కి కనెక్టెడ్ ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు దుబాయ్ వెళ్తున్నారు, దుబాయ్ నుంచి అమెరికా వెళ్తున్నారు, బట్ స్టిల్ మీరు ఎక్కడ మీ స్టార్టింగ్స్ ఎక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యారు, లేదా ముంబైలో స్టార్ట్ అయ్యారు, లేదా ఢిల్లీలో స్టార్ట్ అయ్యారు. ఆ ఎయిర్లైన్స్ వేరే దేశానికి మిమ్మల్ని పంపిస్తున్నప్పుడు మీరు లీగల్గా వెళ్తున్నారా లేదా అనేటువంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది అనమాట. బట్ యునైటెడ్ స్టేట్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క ప్యాసింజరు లీగల్ అథారిటీ తోటి ఫ్లైట్ ఎక్కుతున్నాడా లేదా, అంటే వాళ్ళ కంట్రీకి వచ్చేటువంటి ప్రతి ప్యాసింజర్ డేటా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అది వాళ్ళకి సేఫ్టీ కిందకి వస్తుంది. ప్లస్ ఇట్ ఎయిర్లైన్స్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఒకవేళ గనక ఎయిర్లైన్స్ వాళ్ళు బై మిస్టేకో లేకపోతే వీసా చెక్ చేయకుండానో లేకపోతే ఏదో ఒక రకంగా ఒక ప్యాసింజర్ని అడ్మిట్ చేసి కనుక యునైటెడ్ స్టేట్స్కి పంపిస్తే ఎయిర్లైన్స్కి ఫైన్ వేస్తారు. అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఇక అది లీగల్ రూల్స్ ఎలా ఉంటాయో అలా ఫాలో అవుతారనమాట. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అంటే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత చాలా మందికి తెలియనటువంటి ప్రాసెస్ ఇది. అందరు ఏమనుకుంటారంటే మాకు పాస్పోర్ట్లో వీసా స్టాంప్ ఉంది, మనం ఎయిర్లైన్స్కి వెళ్ళిపోతాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళారు, ఎమిరేట్స్లో ఫ్లైట్ ఎక్కుతున్నారు, అమెరికా వెళ్తున్నారు, దుబాయ్ వెళ్తున్నారు, దుబాయ్ నుంచి న్యూజెర్సీ నవార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. మీరు ఏమనుకుంటారంటే నాకు పాస్పోర్ట్లో వ్యాలిడ్ వీసా స్టాంప్ ఉంది, ఆ ఏరోసిస్ అక్కడ మన వాళ్ళ ఏరోసిస్ కదా వాళ్ళు ఉంటారు కదా మన ఎయిర్లైన్స్ లగేజ్ తీసుకునే వాళ్ళు చెక్ ఇన్ కౌంటర్లో, వాళ్ళు ఏంటి మీరు చూస్తారా వీసా ఉందా, వీసా ఉంది, ఓకే పంపించేస్తారా అని మీరు అనుకుంటారు అనమాట. కానీ కాదు. ఇక్కడ అసలు ఏం జరుగుతుందంటే యాక్చువల్గా అట్ ద టైమ్ ఆఫ్ మీరు లగేజ్ ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చినప్పుడు మీ వీసా చెక్ చేస్తారు. వీసా చెక్ చేసినప్పుడు మీ పాస్పోర్ట్ ఒక్కొక్కసారి స్కాన్ చేస్తారు. వాళ్ళు స్కాన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ అమెరికా వెళ్ళేటువంటి సిస్టమ్ ఇది నేను చెప్తున్నాను, ఎందుకంటే అమెరికన్ రూల్స్ ప్రకారం ఎయిర్లైన్స్ రెస్పాన్సిబిలిటీ ఇది. ఓకే, మీ డీటెయిల్స్ ఏమేమైతే ఉంటాయో మీ పాస్పోర్ట్ నెంబరు, మీ వీసా నెంబరు, ప్రతి వీసాకి ఏదో ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది కదా, దాన్ని మనకి పేర్లు ఎట్లా ఉన్నాయో వీసా కూడా నెంబర్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. కాబట్టి మీ వీసా వ్యాలిడ్ డేటు ఇవన్నీ కూడా ఎప్పుడైతే వాళ్ళు మీ పాస్పోర్ట్ స్కాన్ చేస్తారో బ్యాక్గ్రౌండ్లో ఎలక్ట్రానికల్లీ ఈ డేటా అంతా యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సిబిపి డిపార్ట్మెంట్ అని ఉంది కదా, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వాళ్ళు మనం ఎయిర్పోర్ట్లో దిగగానే మనకి స్టాంప్ వేసి పంపించేటువంటి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ సిబిపి డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి డేటాబేస్కి ఎలక్ట్రానిక్గా కనెక్ట్ అవుతుంది. బ్యాక్ ఎండ్లో కనెక్ట్ అయ్యి అక్కడ మీకు మీ వీసా వ్యాలిడా కాదా, ఎక్స్పైరీ ఎప్పుడు ఉంది, మీ నేమ్ ఏంటి, మీ పాస్పోర్ట్ నెంబర్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకుంటుంది. క్రాస్ చెక్ చేసుకొని ఎస్ ఇతనికి వ్యాలిడ్ వీసా ఉంది, నో ప్రాబ్లం, మేబీ నవంబర్ దాకా ఉంది, డిసెంబర్ దాకా ఉంది, ఇతను జనవరిలో ట్రావెల్ చేస్తున్నాడు, ఎస్ నో ప్రాబ్లం. ఇవన్నీ మీరు లీగల్గా అలౌడా కాదా, దీన్ని ఏమంటారంటే ఏపీఐఎస్ అంటారు అనమాట, అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటారు అనమాట. ఈ ఏపీఐఎస్ సిస్టమ్ ద్వారా బ్యాక్ ఎండ్ వాళ్ళ సిబిపి డేటా కనెక్ట్ అయినప్పుడు ఆ సిబిపి వాళ్ళ దగ్గర డేటా ఎలా ఉంటుంది అంటే ఆ సిబిపి వాళ్ళు గవర్నమెంట్ ఏజెన్సీస్కి కనెక్ట్ అవుతారు అనమాట. అంటే మీకు మెయిన్ ఎవరెవరైతే ఈ యుఎస్సిఐఎస్ కానీ లేకపోతే స్టూడెంట్స్ అయితే సెవీస్ కానీ ఇలాంటి మెయిన్ స్టేట్ డిపార్ట్మెంట్ కానీ, ఇప్పుడు వీసా రివకేషన్ చేసేది ఎవరు, స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. యుఎస్సిఐఎస్ వాళ్ళకి సంబంధం లేదు, అది వీసా ఏంటంటే ఎంట్రీ పర్మిట్ అనమాట. సో స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక ఒకవేళ మీ వీసా రిజెక్ట్ కనుక చేస్తే, ఐ మీన్ క్యాన్సిల్ చేసింటే మీకు తెలియకుండా మీకు ఈమెయిల్ పంపించుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ ఈమెయిల్ ఐడి అయ్యి ఉండొచ్చు, అది వేరే ఈమెయిల్కి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే మీరు చూసుకోపోయి ఉండొచ్చు, లేకపోతే జస్ట్ ద డే బిఫోర్ వీసా క్యాన్సిల్ చేసి ఉండొచ్చు, మీరు ప్రయాణం అడవిలో ఉన్నారు, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళే టైంకి మీరు చూసుకోలేదు ఈమెయిల్. జనరల్గా మనం వాట్సాప్లు ఇన్స్టాలు చెక్ చేస్తాం కానీ ఈమెయిల్స్ ఒక్కొక్కసారి బిజీలో ఉన్నప్పుడు రెగ్యులర్గా మనం చూసుకోం కదా, కాబట్టి మీరు చూసుకోకపోయి ఉండొచ్చు. నిన్న అయింది రివక్, ఇవాళ నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా చూసుకోలేదు, ఎందుకంటే బిజీగా ఉన్నా, షాపింగ్ చేసుకుంటున్నా, బట్టలు సర్దుకుంటున్నా, లగేజ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ ఏపీఐఎస్ ఆ సిస్టమ్స్తో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఎయిర్లైన్స్కి మెసేజ్ బ్యాక్ వస్తుంది అనమాట. ఏమని వస్తుంది మెసేజ్ బ్యాక్ అంటే రెండు మెసేజ్లు వస్తాయి. ఒకటి
డు నాట్ బోర్డ్ ఆర్ ఎలో హిమ్ టు బోర్డ్. ఈ 2 మెసేజ్లు మాత్రమే వాళ్ళకి రిప్లై వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ చరిత్ర ఎయిర్లైన్స్ వాళ్ళకి అనవసరం. ఎయిర్లైన్స్ వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఇతన్ని యుఎస్ పంపించడానికి అడ్మిట్ చేయాలా వద్దా అనేది. సో బేస్డ్ ఆన్ ద డు నాట్ బోర్డ్ హిమ్ అని గనక క్రాస్ మార్క్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే సారీ వీ డోంట్ అలౌ యూ, వీ డోంట్ అడ్మిట్ టు ది ఎయిర్లైన్స్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎ వీసా అంటారు అనమాట. అక్కడ మీకు టెన్షన్ స్టార్ట్ అయితే, అదేంటి నా పాస్పోర్ట్ లోనేమో వీసా కనబడుతుంది, వీళ్ళేమో అడ్మిట్ చేయనంటున్నారు. ఇక ఆర్గ్యుమెంట్లు డిస్కషన్లు స్టార్ట్ అవుతాయి. సో బ్యాక్గ్రౌండ్ లో జరిగేటువంటి ప్రాసెస్ చాలా మందికి తెలియని విషయం ఇదనమాట. ఎయిర్లైన్స్ సిబిపికి కాంటాక్ట్ లో ఉంటాయి, సిబిపి వాళ్ళ గవర్నమెంట్ ఏజెన్సీతో కాంటాక్ట్ ఉంటారు. ఇదంతా కూడా మనకు తెలియదే ఉందండి. ఇవాళ రేపు ఇంటర్నెట్ ఎంత సెకండ్స్ లో వచ్చేస్తుంది కదా ఇన్ఫర్మేషన్ అనేది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఏది కనెక్ట్ అవ్వాలన్నా, అంటే మీ పాస్పోర్ట్ స్కాన్ అయ్యి విత్ ఇన్ 20 to 30 seconds లో అలో హిమ్ టు బోర్డా డు నాట్ బోర్డ్ హిమా అనే మెసేజ్ వాళ్ళకి స్క్రీన్ మీద వచ్చేస్తుంది. దాని ప్రకారం మిమ్మల్ని ఎలో చేయరు. సో అప్పుడు మీరు బయటకు వెళ్ళి ఈమెయిల్ చూసుకుంటే, ఓ నాకు ఈమెయిల్ వచ్చింది, కరెక్ట్ ఈమెయిల్ అయితే, లేదు రాలేదు. అయితే ఇప్పుడు ఈ సిబిపి వాళ్ళ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే, మెయిన్ ఉండేది వాళ్ళ దగ్గర, ఒకవేళ మీ వీసా క్యాన్సిల్ అయితే ఇమ్మీడియట్ గా స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వీళ్ళకి అప్డేట్ చేయటం. వీసా క్యాన్సిల్ అయింది, పొటెన్షియల్లీ రీవోక్డ్, ఇట్లాంటివి ఏదన్నా ఉంటే కనుక, మీ వీసా ఎక్స్పైరీ అయిపోయింది, సో ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్ గా సిబిపి వాళ్ళకి వాళ్ళు పంపిస్తారనమాట. సో ఆ డీటెయిల్స్ మీకు పొటెన్షియల్లీ రివోక్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసే లోపే వాళ్ళ దగ్గర డేటాబేస్ లోకి వెళ్ళిపోతుంది. సో ఈ డేటా వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి, ఒకవేళ బై ద టైం ఫర్ ఎగ్జాంపుల్ మీకు జర్నీకి ఒక్కొక్కసారి ఒక 20 hours పట్టింది అనుకోండి, మీరు హైదరాబాద్ లో మిమ్మల్ని అడ్మిట్ చేశారు, మీరు ఫ్లైట్ ఎక్కారు, వేరే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ మారారు, దుబాయ్లోనో లండన్లోనో మారారు, మళ్ళీ యుఎస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మిమ్మల్ని అడ్మిట్ చేయకపోవచ్చు. ఎందుకు అంటే ఈ ఇన్ బిట్వీన్ లో మీ వీసా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే మీరు ఆల్రెడీ ఎయిర్ లో ఉన్నారు కాబట్టి మీకు అక్కడ దిగిన తర్వాత అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. సో మీ పాస్పోర్ట్ లో ఉన్నటువంటి కాపీ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని మీరు లీగల్ గా వ్యాలిడ్ నేను ట్రావెల్ చేయొచ్చు అని అనుకోకండి. ఎలక్ట్రానిక్ ఆథరైజేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎలక్ట్రానికల్లీ ఏదైతే డేటా ఉందో అది ఎక్స్పైరీ అయిందా, క్యాన్సిల్ అయిందా, ఉందా, వ్యాలిడిటీ ఉందా, అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రకారం మిమ్మల్ని యుఎస్ లో అడ్మిట్ చేస్తారనమాట. సో మెయిన్ ఇది. సో అయితే వీసా రివోకేషన్స్ జరగడం అనేది ఎస్ జరుగుతున్నాయి, అవుట్ సైడ్ ఇండియా ఉన్న వాళ్ళకి జరుగుతున్నాయి. నాకు కూడా 2-3 పెట్టారు మెసేజ్, సార్ మేము ఇండియాలో ఉన్నాము, మా వీసా రివోక్ అయింది. ఒకతను డియుఐ ఉందండి నాకు, ఇప్పుడు కాదు, దాదాపు ఒక 7-8 ఏళ్ల క్రితం డియుఐ ఉంది, ఇప్పుడు నాకు వీసా రివోక్ అయింది, ఏం చేయాలని. నెక్స్ట్ ఇంకొకతను ఏంటంటే నాకు డియుఐ ఉంది కానీ అది డౌన్ గ్రేడ్ చేశారు, రెక్లెస్ డ్రైవింగ్ కింద డౌన్ గ్రేడ్ చేశారు, వీసా రివోక్ అయిందని. సో ఇంకొక అతను ఏంటంటే ఏదో సమ్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఏదో ఉంది, దానివల్ల వీసా రివోక్ అయి ఉండొచ్చేమో అని. సో ఇక రకరకాల ఇవి ఉన్నాయి అనమాట. బట్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, డియుఐ అనేది వెరీ సీరియస్ క్రైమ్. అమెరికాలో, యూకేలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, ఇండియాలో కూడా అందరూ ఏమనుకుంటారంటే ఇండియాలో క్రైమ్, ఇండియాలో కూడా డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అనేది వెరీ సీరియస్ క్రైమ్. ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అని లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.